15 తారీఖు నాడు మళ్ళీ ఏదో కెరిగిస్తున్నారట. బీజేపీకి గుణపాఠం చెప్పడానికి వారి యొక్క బండారం బయటపెట్టడానికి 42% రిజర్వేషన్ అంటే మీరు ఏదైతే బీసీ రిజర్వేషన్ అని చెప్పినారో మేము ఎమ్మెల్యేలందరం కూడా బీజేపీ అంటారు బీసీ జాబితాలకి ముస్లింలు తీసేయాలి. ముస్లింల వంక చూపడం అనేది వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు ఆమె పోరాటం చేయబోతుందట. ఏం పోరాటం చేస్తున్నారు? ఎవరు చేయని పని కారాపూర్ ఎమ్మెల్యే వెడమబొచ్చు చేస్తున్నారు. మరి ఇది గాలి బయటకు వచ్చింది. మరి ఇది పుకారా నిజమా? నాకు సమయం దొరికినప్పుడల్లా తగ్గేదే మీ నర్సే దత్తతో రప్ప రప్ప రప్ప. ఇక మరి ఏం లేదు కానీ నాళ్ళ కలిసి పెద్ద మనిషి రామచంద్ర వెనకడికి సీతక్క ఊహమ్ము ఆనకాలం వస్తే సీతక్కకు ఆనాడు మరి ఇక వనవాసం వెళ్ళిన సీతమ్మ ఎంత చెరపడ్డది పాపం, ఎంత తిప్పట్ల పడ్డది. అగో ఆ రకంగా గోషి పెట్టుకొని నీళ్ళ నిప్పుల్లో తిరిగి వాళ్ళ కడుపు నుండి పోయి పెట్టిన తల్లి సీతక్క. ఇక మరి ఇక ఖానాపూర్ పోవాలి అంటే తీర్మానం కాదే పెద్ద మనిషి గాంధీ భవన్కి వచ్చిండి ఇవాళ వెడమ బొజ్జు సారు శనార్థి ఎటెట్లు సారు. మరి ఏంది మళ్ళీ ఏదో 15 తారీఖు నాడు మళ్ళీ ఏదో కెరిగిస్తున్నారట, ఏదో సభ అంటున్నారట. మరి ఈ స్థానిక సంస్థల కథ ఏంది? ఇస్తారంటే ఇస్తుంది బీసీలకు 42% రిజర్వేషన్ అంటే రెండైనా పొద్దు పాడు కొట్లాడుతుంది పల్లెలలో. ఏం చేస్తారో సారు మీ దయ, మరి ఏం చెప్తావు మా ఏంటని ప్రేక్షకులకు? 15 నాడు ఏదైతే కామారెడ్డి సభ పెట్టుకున్నామో బీజేపీకి గుణపాఠం చెప్పడానికి వారి యొక్క బండారం బయట పెట్టడానికి 15 నాడు సభ మరి కామారెడ్డిలో పెట్టడం అనేది జరిగింది. మీరు ఏదైతే బీసీ రిజర్వేషన్ అని చెప్పినారో మేము ఎమ్మెల్యేలందరం కూడా చట్టసభలో శాసనసభలో మరి తీర్మానం చేసి మరి గవర్నర్ పంపడం అనేది జరిగింది. దాని తర్వాత రాష్ట్రపతి కూడా పంపడం అనేది జరిగింది. ఆర్డినెన్స్ రూపంలో చేసి కూడా పంపడం అనేది జరిగింది. దానికి కావాలనుకొని మరి బీజేపీ వాళ్ళు అధికార పార్టీకి పేరు వస్తుంది, రేపటి రోజు మనకి ఇబ్బంది అయితే ఆలోచనతో వాళ్ళందరూ కూడా అడ్డుపడుతున్నారు. వాళ్ళు ఎంత అడ్డుపడినా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బీసీల పక్షాన ఆ బహిరంగ సభలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేసే కథనాన్ని కూడా బయటపెట్టడానికి కామారెడ్డిలో సభ పెట్టడం అనేది జరిగింది. మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటారు మేము తోమ చూపిస్తేందుకు అందులో ముస్లింలు ఈ జాబితాలో కలిపిరు, మీ బీసీ జాబితాలకి ముస్లింలు తీసేయాలి, ఎందుకు తీసేస్తలేరు, ఎందుకు కొంత పడుతున్నారు అని ఇప్పుడు ఆ కోళ్ళగా లెక్కలు కొడుతున్నాయి. ఇప్పుడు జనాలకి ఏమి ఎక్కడ అర్థమవుతుంది? అరే వీళ్ళు చేస్తామంటున్నారా బీజేపీ వాళ్ళు తొమ్మ చూపుతామంటే ఏదో ముస్లింల కథ ముంగటేస్తున్నారు. ఏ వంకైతే ఏ వంకనా లేకపోతే ఏం జరుగుతుంది? ఈ రోజు ముస్లింల వంక చూపడం అనేది వాళ్ళకు ఒక అలవాటుగా మారింది. ఈ రోజు ముస్లిం పేరు మీద ఓట్లు అడగడం, హిందూ ముస్లిం అనేది చెప్పడం, లేకపోతే దేవుళ్ళ పేరు మీద పోయి ఓట్లు అడగడం. ఈ రోజు ఇది మొదటి నుంచి కాదు కదా, గతం నుంచి కూడా ముస్లిం యొక్క రిజర్వేషన్ బీసీ దాంట్లోనే కొంత ఏవైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళందరూ కూడా దాంట్లో దోదకులు కావచ్చు, కొంత నిమ్న వర్గాలు కావచ్చు, ఆ క్యాస్ట్లు గతం నుంచి కూడా ఉన్నారు. ఆ గతంలో దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు జనాభా కులగరణ అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా జరగలే. మరి ఆనాడు ఏ రకంగా వాళ్ళైతే వాళ్ళు అదే రకంగా ఇప్పుడు కూడా చేయడం అనేది జరిగింది. కానీ వాళ్ళు ఇవ్వడానికి చేతకాక ముస్లింల పేరు చెప్పి ముస్లిం లేదో ఇక ఇక్కడ నుంచి దేశం నుంచి వాళ్ళని బహిష్కరణ చేస్తాం, లేకపోతే దేశం నుంచి వాళ్ళని తరిమేస్తాం అన్నట్టు ఈరోజు బీజేపీ వాళ్ళు ముస్లింల పేరు చెప్పి వాళ్ళు ఈ యొక్క నాటకం ఆడుతారు. ఆ నాటకం అన్నట్టు కూడా కామారెడ్డి సభలో మేము బహిర్గతం చేయబోతున్నాం. మరి బీసీ కామారెడ్డి కథ డిక్లరేషన్ కథ ఏదో అంత తారుమారు వ్యవహారం ఉంది అని కవిత ఇప్పుడు ఆమె మొత్తం బీసీలను కలవరించుకుంటూ మొత్తం ఇప్పుడు తిప్పట్లాడుతుంది. మీ కాంగ్రెస్ వల్ల ఏమో పోరాటం చేయబోతుందట, ఎంతవరకైనా పురస్తాయని ఇప్పుడు కవితమ్మ చెప్పుకొస్తుంది సార్. మరి కవితమ్మకి ఏం చెప్తావు? ఏం పోరాటం చేస్తున్నామే? ఈ రోజు వాళ్ళ కుటుంబం అంతా కూడా అవాస్ పాలైంది. ఈ రోజు మేమందరం కూడా చట్టసభలో కాళేశ్వరం మీద 10 సంవత్సరాల పాటు ఏ రకంగా దోచుకున్న సొమ్మంతా కూడా చట్టసభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం అనేది జరిగింది. వారు అన్ని రోజులు ఏదో మా మీద కక్షపూరితం అన్నారు, ఇదన్నారు అదన్నారు. తీరా వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ బిడ్డ మరి బయటకు వచ్చేసి ఈ రోజు హరీష్ రావు నిజంగానే అవినీతి పాలు చేశారు, డబ్బులన్నీ కూడా తీసుకున్నాడు, సంతోషరావు చేశారు. మరి వాళ్ళ తండ్రిని కాపాడడానికి వాళ్ళ అన్నని కాపాడడానికి ఏదో హరీష్ రావు తప్పు చేశారు, ఇంకో సంతోషరావు తప్పు చేశారని చెప్తుంది. మరి హరీష్ రావు సంతోషరావు తప్పు చేసినప్పుడు కేసీఆర్ తప్పు చేయలేడా? దాంట్లో అవినీతి పాత్ర లేదా? అంటే పంపకాల తేడా చెంది ఈ రోజు కవిత బయటకు వచ్చేసి డ్రామాలు ఆడుతుంది. అది ఆ డ్రామా కంపెనీ అంతా కూడా చేసేది కేసీఆర్ కేటీఆర్ గారు ఆమెతోటి నాడిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది డ్రామా కంపెనీ అంటవా? పక్కా డ్రామా కంపెనీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు డ్రామా ఆడడానికి ఈ రోజు రేపటి రోజు ఏదో బయటపడి ఇప్పుడు తాత్కాలికమైన ఆమెను బహిష్కరణ కాదు, తాత్కాలికమైన సస్పెన్షన్ ఆమెను తీసేసి పక్కన పెట్టేసారు. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఆమెను తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ అయ్య కొడుకులంతా కలిసి మళ్ళీ అధికారం పొందామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు.
అమ్మని సామిరంగా బిడ్డని కాదని ఆడు అల్లు దిక్కు మళ్ళీండో బిడ్డని కడకు నువ్వు అల్లు దిక్కు మళ్ళీండో అంటే అసలు కథ ఇదాట వామ్ము. మరి సారు ఏదో మూసి సుందరీకరణకు 16,000 కోట్లకు బదులు 1,50,000 కోట్లకు పెంచుకోపోతున్నట. మరి పశలు అంటారు, సంసారం వెళ్తలేదంటారు. మరి ఏదో కేటీఆర్ బొబ్బలు పెడుతుండు, ఏం చెప్తాం ఆయనకు? కేటీఆర్ గారికి ఇక్కడ నడిబొడ్డు మీద, హైదరాబాద్ నడిబొడ్డు మీద మూసి ప్రక్షాళన చేయడం అతనికి ఇష్టం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో కూడా తాగునీరు అవసరం అనే ఆలోచనతోటి నిన్న తను ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి దానికి అనేక పనికిరాని కథలు చెప్పుకుంటే కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం మీద బుడిద చల్లే ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశం ఏం దీంట్లో లేదు. అంతే. ఈ మరి జూబ్లీ హిల్స్ జెండా మాదే అంటారు, ఎగిరేది బీఆర్ఎస్ కోయిలేకలు సారు. మరి ఎందుకంటే ఇప్పుడు ఆయన పెద్ద మనిషి ఫామ్ హౌస్ వెళ్ళి పెద్ద పుల్లి లేక బయటకు వచ్చి నజర్ పెట్టు, జూబ్లీ హిల్స్ మీద నజర్ పెట్టు, పెద్ద మనిషి ఆర్డర్ వేసాడు, కోయిలేకలు అప్పుడే సందులో బొందులో గాలి ఇస్తున్నాయి. మరి మీరెందాక వచ్చింది పలుకోడి? వాళ్ళు జూబ్లీ హిల్స్ మీద ఎంత నజర్ పెట్టినా ఏం చేసినా గెలిచేది మా పార్టీ అభ్యర్థి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నిన్న కూడా గౌరవ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా మందిని ఇన్ఛార్జ్లని వేయడం అనేది జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు ఆ కుటుంబం మేము దోచుకున్నదో అవంతా కూడా మేము బయటకు చెప్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినాం, ఎన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసాం, ఇవన్నీ కూడా చెప్పి ఈ 2 సంవత్సరాల కాలం చేసిన డెవలప్మెంట్ గురించి మేము చెప్పి దాంట్లో ఎలక్షన్ లో గెలవబోతున్నాం. ఇక అకాల వర్షాలు సకల పంటల వరదల ముంచిన ఈ పేదోళ్ళ కళ్ళల్లో కన్నీరు మొత్తం దాగిపోయినాయి ఆ మేఘాలు. మరి మీది కూడా ఏమన్నా అయిందా సారు? ఏమన్నా మరి అయితే ఏమన్నా సరఫరా చేసిండా? మా ఎమ్మెల్యే మాకు చేసిపోయిందని ఏమన్నా నడుస్తుందా గాలి? లేకపోతే అయ్యో పట్టించుకోరా మా ఎమ్మెల్యే అని ఎవరన్నా అంటురా? ఈ రోజు నా నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో ఏం నష్టం ఏం జరగలేదు. ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న వాగుల చుట్టుపక్కల ఉన్న వాడు కావచ్చు, అవన్నిటిలో కొంత నష్టం జరిగింది. దాంట్లో అధికారులతోటి పూర్తి స్థాయిలో సర్వేలు చేయించడం అనేది జరిగింది. ఆ యొక్క నష్టపరిహారం విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రికి దృష్టి తీసుకెళ్ళాం. అదేవిధంగా కడెం ప్రాజెక్టుతో కూడా ఎలాంటి ముప్పు లేదు. గతంలో 21-22 సంవత్సరాల్లో మరి ప్రత్యేకించి దానిపై నుంచి వాటర్ వెళ్ళడం అనేది జరిగింది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 9,46,00,000 సాధన చేసుకుని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసినాం. కడెం ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బంది లేదు. సస్యశ్యామలంగా రైతులందరూ కూడా పంటలు పండిస్తున్నారు. కాబట్టి మా ప్రాంతంలో ఏదైతే పంట నష్టపరిహారం జరిగిందో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నోటీస్ తీసుకెళ్ళాం. వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించే ప్రయత్నం కూడా చేస్తాం. బోనసు నువ్వు ఏ గుడ్లే పండుకునేవే బోనసు, నీకు అడ్డు ఎవరు వస్తున్నారు బోనసు? రైతుల కాడ బోనస్ అట సారు పడతలేదట ఇంతవరకు. మరి ఎట్లా ఆగే ఏడాగే ఏంది ఏం కదా తిక్కడ పక్క రైతులు కుడితే కూడా వెళ్ళుకోలే రైతన్నలు. మరి ఏం చెప్తావు సార్ వాళ్ళకు? బోనస్ అనే విషయం ఇప్పుడైతే ప్రజెంట్ కాదు కదా. మేము ఆల్రెడీ గతంలో వరి ఎప్పుడైతే బయటకు తీసుకున్నారో అప్పుడు ఆల్రెడీ మేము బోనస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ప్రతిపక్షాలు పనికిరాని రాదంతం చేయడం తప్ప ఇది నిజం కాదు. కాబట్టి వాస్తవంగా బోనస్ అనేది ప్రతి రైతుకు మేము చెల్లించడం అనేది జరిగింది. భవిష్యత్తులో కూడా మేము చెల్లించబోతున్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంతేనా? అంతే. మరి బోనస్ వల్లే బీఆర్ఎస్ కోయిలేకలు లేఖలు కొడుతున్నాయి, బొబ్బలు పెడితే నొట్టి మీద కాకి మొత్తుకుంటారు. మరి ఏంది కథ కావచ్చు? బోనస్ మొత్తం పడతలేదు ఓటర్ ఇప్పుడు వాళ్ళు. సరే ఇక మరి మా మనవరాళ్లకు సారు మరి తులం బంగారం అంటిది, మా మనవరాళ్లకు 2,500 అంటిది. మరి ఆ కథ ఏంది? మరి రేపు ఎందుకంటే ఇక ఏదైనా కుండ బదులు కొట్టి మాట్లాడుకోవాలి. మరి ఇప్పుడు ఆ సముద్రులు ఎదురు చూస్తున్నారు, ఇక వస్తాయేమో ఇక ఇస్తారేమో 2,500 బంగారం ఇక ఇస్తారేమో తులం బంగారం అని ఎదురు చూస్తారు ఆ సముద్రులు. ఇక మరి కారాపూర్ ఎమ్మెల్యే ఏం చెప్తాడో అని కూడా ఇగో గుడ్ల పక్కకి చూస్తున్నారు. సార్ ఏం చెప్తావు? ఈ రోజు ప్రతిపక్ష నాయకులు ఈ రోజు క్షేత్ర స్థాయిలో వేసి తులం బంగారం ఏమైంది, మహిళలకు 2,500 ఏమైంది, 4,000 చొప్పున పెన్షన్ ఏమైంది, నిరుద్యోగ వృత్తి ఏమైంది అని వాళ్ళు అధికార పార్టీ మీద వాళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 18-20 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వంలో మేము అనేక స్కీమ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మేము రైతులకి రుణమాఫీ చేశాం, రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చాం, ప్రతి నియోజకవర్గాన్ని 3,000 చొప్పున 500 చొప్పున ఇల్లు ఇచ్చాం, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. అదేవిధంగా రేషన్ కార్డు లేని పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చాం. అదేవిధంగా సన్నబియ్యం దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం స్కీమ్ ఇచ్చాం. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల స్కీమ్లు, మహిళలకు ఫ్రీ బస్సు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా చేస్తూ పోతున్నాం. మరి ఈ రోజు ప్రతిపక్షాలు ఏదైతే మా మీద బురద చల్లే ప్రయత్నం, తులం బంగారం విషయమే కావచ్చు, 2,500 కావచ్చు, అదేవిధంగా మిగతా ఇంకా ఏదైతే మీరు చెప్పినట్టు పెన్షనే కావచ్చు, ఏదైతే అడుగుతున్నారో ఇవి 100% మేము 2 సంవత్సరాల కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేశామంటే ఇంకా మాకు పాలించడానికి ఇక 3 సంవత్సరాల కాలం ఉంది. ఆ 3 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఒక రోజు
రోజు తులం బంగారం విషయంలో నిర్ణయం తీసుకోబోతారు, ఏదో ఒక రోజు 4,000 చొప్పున పెన్షన్ విషయం తీసుకోబోతారు, ఏదో ఒక రోజు 2,500 తీసుకోబోతున్నారు. కానీ మరి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాం కదా బీఆర్ఎస్ పార్టీకి. మరి 10 సంవత్సరాలలో ఎంతమందికి ఇన్కమ్లు ఇచ్చారు, ఎంతమందికి బీసీలకు బీసీ బంధు, ఓసీలకు ఓసీ బంధు, మైనారిటీలకు మైనారిటీ బంధు, ఎంతమందికి దళితులకు 3 ఎకరాల భూమి, ఎంతమందికి ఫ్రీ కరెంట్ ఇచ్చారు, ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారు, ఎంతమందికి వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఈరోజు ప్రజలందరూ కూడా అడగాలి. ఎందుకంటే మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పాలించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పాలించేది ఇంకా 10 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా అధికారంలో వచ్చేది మేమే. కానీ లోకల్ బాడీలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు తులం బంగారం ఏమైందనో, మరి గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారో నేను అడుగుతున్నా. దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేకపోయారు, దళితుని సీఎం ఎందుకు చేయలేకపోయారు, వాళ్ళు సమాధానం చేయాలి. 10 సంవత్సరాలు కూడా ఏం చేయలే. కేవలం రైతు భరోసా మీద రైతులందరూ కూడా మోసం చేసి 2 సార్లు అధికారాన్ని అనుభవించారు. కాళేశ్వరం పేరు మీద కోట్లాది కోట్లు మరి డబ్బుల్ని దోచుకున్నారు. కేవలం కాళేశ్వరమే కాదు, మిషన్ కాకతీయ పేరు మీద ఈరోజు చెరువులన్నీ కూడా కోడిగిలికి డబ్బులన్నీ కూడా డ్రా చేసి తినడం అనేది జరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథ పేరు మీద కొన్ని కోట్లు డబ్బులు వాళ్ళు తినడం అనేది జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీలు 100 కొద్ది హామీలు ఉన్నాయి. కానీ మేము ఇచ్చిన హామీలలో 100% ఈరోజు 80% పూర్తి చేయడం అనేది జరిగింది. మిగతా కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. సారు మరి ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఇది గుసగుస నడుస్తుంది. ఏంటంటే కేసీరావుకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. ఎలా చెంచలు కూడా జైల్లో. రేవంత్ అయ్యా ఎలక్షన్ల ముందర ఈ మాట అని ఎందుకు కట్టిస్తలే డబుల్ బెడ్రూమ్ అనేది మరి ఇప్పుడు జనాలు కూడా అనుకుంటున్నారు ముచ్చట. మరి ఈ కాళేశ్వరం కథ నిజంగానే తప్పు జరిగిందా అసలు? ఇంకా మరి ఫోన్ ట్యాపింగ్ కథ ఏంది, అసలు ఏం నడుస్తుంది, ఇంకెప్పుడు కట్టిస్తాడు డబుల్ బెడ్రూమ్ అని జనాలు ఎదురు చూస్తారు. సారు మరి ఏం చెప్తావు పెద్ద మనిషి? ఈరోజు కాళేశ్వరం విషయం ఈరోజు ప్రత్యేకించి దానికి గోస్ కమిటీ వేయడం అనేది జరిగింది. అదేవిధంగా కాగ్నివేద కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా నీటిపారుదల సంబంధించిన సంస్థలన్నితో కూడా మేము ఎంక్వైరీ పెట్టేసి మరి చట్టసభల్లో పెట్టేసి కాళేశ్వరం ఎన్ని అవినీతి జరిగింది, ఏం జరిగింది, వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి, వాళ్ళు ఏ సొంత తెలివితేటలతో ఎక్కడ డిజైన్ చేసుకొని ఎక్కడ కట్టుకున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో ప్రస్తావించడం అనేది జరిగింది. దాంతో పాటు వారు చేసుకున్న అవినీతి అంతా కూడా నిజమే అని వారి ఈరోజు కవిత గారు బయటకు వచ్చేసి వాళ్ళ బావ మీద కావచ్చు, అదేవిధంగా సంతోషరావు మీద గారు స్పష్టంగా ఆమె మేము ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన కూడా బహిర్గతం చేసి నిజంగానే అవినీతి జరిగిందని స్వయంగా వాళ్ళు రక్తాంబంతో పుట్టిన బిడ్డనే ఆ మాటలు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏదైతే జైలు జీవితమో అని అనుకుంటారో తప్పకుండా జైలు జీవితం అనుభవిస్తే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా రేసింగ్ కావచ్చు, ఏదైతే వాళ్ళు అవినీతి చేశారో సందర్భం వస్తుంది, సందర్భం వాళ్ళని జైలు వేయడం ఖాయం. మరి రైతుల పరిస్థితి ఏంది? మొత్తం షేపులు సంచులు మొత్తం వాళ్ళే లైన్ పండుకుంటున్నారట, పాపం గోడు ఏడుస్తున్నారట. సారు యూరియా కథ ఏంది? మరి ఇప్పుడు బీజేపీ కోయిలాలే వచ్చే అని ఆ కోయిలాగర్ మొత్తుకుంటున్నాయి. అసలు ఏం నడుస్తుంది, ఎక్కడ పోతుంది యూరియా, ఎందుకు ఈ తకిలీ వస్తుంది? యూరియా కొరత అనేది కృత్రిమంగా కొంతమంది బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా సృష్టిస్తున్నారు. రైతులందరూ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా అలాట్మెంట్ జరగాల్సింది ఈ రోజు బీజేపీ పార్టీ కేంద్రం నుంచి సప్లై చేయాలి. మేము ఎన్ని డీడీలు కట్టినా వాళ్ళు సప్లై చేయకుండా అడ్డుకోవడం, ఒకవైపు ప్రభుత్వం మీద బుద్ధి చల్లే ప్రయత్నం చేయడం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు కృత్రిమంగా ఏదైతే ఇది ప్రపగండ చేస్తున్నారో ఆ ప్రపగండని నమ్మకండి. ఈ రోజు ఆ ప్రపగండ చేయడంతో నిజంగానే యూరియా కొడుతుందని కొన్ని వందలాది మంది సెంటర్లకు ఉరికొచ్చేసి ఒక నిజంగానే యూరియా కొడుతున్నట్టు ప్రయత్నం చేస్తారు. కానీ నిన్ననే మన తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గం కావచ్చు, ఆ విషయం కూడా మాట్లాడడం అనేది జరిగింది. మరి పైనుంచి కూడా స్వయంగా బీజేపీ లీడర్ల పైనుంచి మేము కొంత సప్లై చేస్తున్నాం, ఏదో అక్కడిక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ వస్తలేని మొన్ననే రఘునందరావు గారు కూడా మాట్లాడడం అనేది జరిగింది. మరి సోయి ఉండి మాట్లాడతారా, సోయి లేకుండా మాట్లాడతారా, వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి, వాటిలో ఆత్మవిమర్శన చేసుకోవాలి. మరి మేమేమైతే అలాట్మెంట్ కోరుకున్నామో అలాట్మెంట్ సంపూర్ణంగా ఇచ్చేటట్టు వాళ్ళు చేయాలి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో రైతులు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీరు ప్రశాంతంగా యూరియా కొరత అనేది ఎక్కడ కూడా లేదు. కానీ కొంతమంది కృత్రిమంగా వాంటెడ్లీ సృష్టించుకొని రైతులందరూ కూడా అక్కడ పంపించే కార్యక్రమం చేస్తున్నారు. దాంతో చాలా చోట్ల ఇది ఒక వాతావరణం, ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్లు ప్రభుత్వాన్ని భద్రం చేయాలి. వీళ్ళు ఎన్ని బదనాలు చేసినా ఏం చేసినా మేము ఈ 2 సంవత్సరాల కాలంలో చేసే స్కీమ్లతోటే మేము ఎలక్షన్లు గెలిపోతున్నాం తప్ప వీరేదో మా మీద కథ పడినా
ఇంకెన్ని చేసినా ఎన్ని కుట్రల పైన ఆ కుట్రలన్నీ కూడా నీటి పాలు కావడం ఖాయం. ఈ లాస్ట్ సారు ఆఖరి మాటకు ఖానాపూర్ ఎమ్మెల్యే గల్లీలన్నీ గాలించుకుంటా ఏదో శాదుకరం కాదా రామసక్కని ముచ్చలు పెడతాడు కొలుపు పెడతాడు అనేది గుసగుస బయటకు వచ్చింది. మరి ఎట్లా ఏంది ఏం మాట్లాడతావు? ఎసోటి ముచ్చట్లు బయటకు వస్తే సారు ఏదో చేస్తావాట ఎవరు చేయరు. మరి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొచ్చు చేస్తున్నా అనేది మరి ఇది గాలి బయటకు వచ్చింది. మరి ఇది పుకారా నిజమా? అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా. నాకు సమయం దొరికినప్పుడల్లా మరి మనకు టైం బట్టి క్షేత్రస్థాయిలో నేను పొద్దు పొడుపు బొజ్జని అడగనే ఒక టైటిల్ తోటి నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నా. ఎర్లీ మార్నింగ్ ప్రజల దగ్గర వెళ్ళడం వల్ల ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలు కళ్ళ నిండా చూసుకొని వాటి పరిష్కారం చేసే ఆస్కారం దొరుకుతుంది. కాబట్టి నేను ఖానాపూర్లో కావచ్చు జనరంలో కావచ్చు నాకు టైం దొరికినప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ లేచి మార్నింగ్ వాక్ కార్యక్రమాలు చేస్తా. ఆ మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ఎక్కడెక్కడైతే ప్రత్యక్షంగా రోడ్లు లేని చోట్ల రోడ్లు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీలు డ్రైనేజ్ కావచ్చు, ఎక్కడైనా కరెంట్ పూల్ సంబంధించి కావచ్చు, ఇందిరా మిల్లుకు సంబంధించి కావచ్చు, ఎక్కడైనా సమస్యలు ఉంటే ప్రత్యక్షంగా చూసి వాటన్నిటి కూడా నోట్ చేసుకొని మరి ఇమీడియట్లీ ఇందిరా మిల్లు అయితే ఇందిరా మిల్లుకు సంబంధించి ఇప్పుడు అవన్నీ కూడా అలొకేషన్ మేమే చేస్తాం. దాంతోపాటు సీసీ రోడ్లు అయితే మరి ఎన్ఏఆర్ఎస్ ద్వారా మనం ఎప్పుడైతే ఫండ్ మనకు అలొకేషన్ చేస్తారో ఆ టైంలో సీసీ రోడ్లను ఇది చేయడం, ఆ రకంగా ప్రత్యక్షంగా నాకు సమయం దొరికినప్పుడు ఆ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటాను. మొత్తానికైతే ఖానాపూర్ ఎమ్మెల్యే కంచు మోగించుకున్నాడు గాంధీ భవన్లో. వామ్మో నేను దొరుకుతాడే కనుక ఏడ దొరకలే నాకు. మొత్తం కంచు మోగించాడు, మధ్య పెట్టిండు. శరార్థి సారు ఉంటా. ఇక ఇది కథ గాంధీ భవన్ లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొచ్చు సారు ఈ రకంగా ఆంబాయి వెళ్ళబోసుకుంటూ ఇక మళ్ళీ రేపు ఇంకొక నాయకత్వం కలిస్తే అంతమంది మీరు చూస్తూనే ఉంటారు. మన నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత గాంధీ భవన్ గడ్డ.